హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు తమ్నైల్లో చూసినట్టుగానే ఇంట్లో కూర్చొని చిన్న చిన్న బిజినెస్ ఎలా చేసుకోవాలి. కొంతమంది ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది బయటకు వెళ్ళి పని చేయాలి, నేను ఏదో ఒక రాయి అన్నది వెనకేసుకోవాలి అండ్ అలాగే నా భర్తకి తోడుగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల వల్ల అది నెరవేరదు. అలాంటి వాళ్ళకి ఇంట్లోనే కూర్చొని చేసుకునే పనులు ఏమేమి ఉన్నాయి అని ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో చెప్పండి, దానికైతే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకున్న వాళ్ళైతే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి అన్ని పనులు గబగబా చేసేసిన ఈవినింగ్ ఫ్రీగా ఉంటారు. సో ఆ టైంలో మీ పిల్లలతో పాటు పక్కింటి వాళ్ళకు ఇలా ఒక 10 మందికి ట్యూషన్స్ చెప్పినా మీకు అది ఒక జాబ్ కిందే లెక్క. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో నడుస్తున్నది హోమ్ ఫుడ్స్. మీకేమైనా పిండి వంటలు బాగా చేయగలను అనే ఐడియాస్ ఉంటే ఇలాంటివి చేసినప్పుడు ఎక్కువగా హైజీన్ మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే సమాజంలో అందరూ ఎక్కువగా ఇప్పుడు బేకరీ అంటే అంతగా ఇష్టపడరు, హోమ్ ఫుడ్ టేస్ట్ అన్నది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఇంట్లోనే హైజీన్ మెయింటైన్ చేస్తూ చేశారు అంటే ఎలాంటి వాళ్ళైనా కొనుక్కోవాలి అంటే వెనకేటంతూ వేయరు. అది ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఆ ఒక బిజినెస్ని డెవలప్మెంట్ ఎలా చేయాలి అనే డౌట్స్ ఏమైనా మీకుంటే, మీరు ఇలాంటివి చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. దీని గురించి సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేసి పెడతా. నెక్స్ట్ వచ్చేసి కొందరు టైలరింగ్స్ చేసుకుంటూ ఉంటారు అండ్ అలాగే మగ్గం వర్క్ అయినా లిటిల్ బిట్ చిన్నగా ఫ్యాన్సీ స్టోర్లా పెట్టుకోండి. లేదంటే డ్రెస్సెస్ కానివ్వచ్చు, శారీస్ కానివ్వచ్చు, ఇలా సేల్స్కి ఇంట్లోనే పెట్టండి. ఏ బిజినెస్ అయినా ఒక్కటే ఐడియా, ప్రమోషన్స్, ఆ బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, ఎక్కడికి వెళ్తే ప్రోడక్ట్ అన్నది సేల్ అవుతుంది, ఈ 3 తెలుసుంటే గనక మీరు ఇంట్లో చేసినా బయట షాప్లో చేసినా ఒకటే. సో షాప్ పెట్టే అంత అవసరం ఉండదు. అండ్ అలాగే ఇప్పుడు ఎక్కువగా హోల్సేల్గా డ్రై ఫ్రూట్స్ లేదంటే మసాలా దినుసులు హోల్సేల్స్గా తెచ్చేయండి. తెచ్చిన తర్వాత చిన్న చిన్న పాకెట్స్లా చేయండి. దాన్ని అవుట్ సైడ్ ఎవరికైనా మీరు మళ్ళీ హోల్సేల్గా ఏ కిరాణా కొట్టుకో ఇలా వేసుకుంటూ ఉండొచ్చు. ఇది కూడా ఇంట్లో చేసుకునే పనే. మళ్ళీ మెయిన్ అంటే మెయిన్, కొందరికి కంపెనీస్కి లేదంటే ఏదైనా ఆఫీసెస్కో రెగ్యులర్గా టిఫిన్ చేసి ఇవ్వడము, లేదా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇవ్వడము, ఇలా టీ కాఫీస్ కానివ్వచ్చు, ఒక 2 or 3 ఆఫీసెస్ ఇలా మనం వెళ్ళి కాంట్రాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకి టైం టు టైం చేసి ఇచ్చిన ఇది కూడా ఒక ఆదానే. చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి, కానీ ఐడియాస్ అన్నవి ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది, కానీ కొందరికి ఉండవు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు ఇందులో ఏది చేయాలనుకున్నా సరే డౌట్ ఉంటే గనక ఒక్క చిన్న కామెంట్ పెడితే చాలు, రిప్లై మీ దాకా వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఇప్పుడు ఇది కష్టమైందే, కానీ చేస్తే మాత్రం ఆదాయం ఎక్కువగా ఉంటుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళే అంత పని ఎవ్వరికీ ఉండకుండా మీ ఇంటి దగ్గరే ఏదైనా ఒక చిన్న రూమ్ ఉంటే గనక ఇలాంటివి హర్బల్ ప్రోడక్ట్స్, ఎక్కువగా కెమికల్స్ వాడి ఏదో క్రీమ్స్ వాడి ఫేస్ అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అనే కొంతమంది ఆడవాళ్ళు ఎక్కువగా హర్బల్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారు. సో అవి ఎలా ప్రిపేర్ చేయాలి అని తెలుసుకొని ఈ ప్రోడక్ట్ కనుక మీరు లాంచ్ చేసిన వాళ్ళైతే మీ బిజినెస్ అన్నది A1గా నడిచిపోతుంది.
అవునా కదా? సో ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే ఒక్క విషయం, ఈ బిజినెస్లన్నీ చేయకపోయినా సరే ఏం చేసి అయినా మంత్లీ ఒక ఇంత డబ్బుని ఆదా చేయాలనే కోరిక, ఆశ అందరికీ ఉంటుంది. సో డబ్బుని ఆదా ఎలా చేయాలి అన్న ఒక చిన్న వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా. నచ్చితే అలాగే చూడాలనిపిస్తే మాత్రమే వెళ్ళి చూడండి. చూశాక మీ అభిప్రాయాన్ని వాట్ ఎవర్ ఇట్, లైక్ నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, కమెంట్ అంటూ తప్పక చేయండి. Go and see in the description. Bye bye.